ఎంఐఎం ఇప్పుడు మీకు ఫ్రెండ్లీ పార్టీ కదా, ఎంఐఎం మీకు ఫ్రెండ్లీ పార్టీ కదా. ఫ్రెండ్లీ పార్టీ కాకుండా వారు మా సమన్వయంతో భాగ్యనగరంలో ఇంకా పెద్ద ఎత్తున పనులు చేయాలని నమ్మకంతో మాతో నడవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఫ్రెండ్లీ పార్టీ కాదు, మాకు మెయిన్ అపోజిషన్ పార్టీ కూడా కాదు. ఒకటి సార్, రాజకీయాల్లో శ్రీధర్ బాబు అంటే అజాత శత్రువు అంటారు. అంటే అన్ని పార్టీలు కూడా 20 సంవత్సరాలు పాలిటిక్స్లో ఉంటే జనరల్గా మడ్ స్లైడింగ్ ఉంటుంది, ఏదో ఒకటి బురద జల్లడం. అది అంటే మీరు డీసెంట్గానే ఉంటారు విమర్శల విషయంలో, అవతల పార్టీ వాళ్ళు కూడా మీ గురించి డీసెంట్గానే ఉంటారు. ఎట్లా సాధ్యమైంది ఇది? అంటే నాకు చాలామంది కూడా ఇతర పార్టీలకు సంబంధించి, ఎందుకంటే రాజకీయ సిద్ధాంతం పార్టీయ సిద్ధాంతం భేదాభిప్రాయాలు ఉన్న ఇతర పార్టీలకు సంబంధించి చాలామంది మిత్రులు కూడా ఉంటారు, వ్యక్తిగతంగా మిత్రులు ఉంటారు, చాలామంది మిత్రులు ఉన్నారు. ఇప్పుడు నా జిల్లాకు సంబంధించిన చాలామంది టీఆర్ఎస్ఓ బీజేపీ వాళ్ళందరూ నా మిత్రులు. మేము సిద్ధాంతపరంగా వారితో భేదాభిప్రాయాలు ఉంటాయి. నాకు ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరిని దూషణ చేయను నేను, అది నా ప్రిన్సిపల్. దానిపైన మన టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందనో లేకుంటే ప్రజల్లో ఆమోదం పెరుగుతుందనే ఆలోచన చేయము. ఎందుకంటే అదొక కేటీఆర్ అయినా హరీష్ అయినా మంచి రిలేషన్స్ ఉన్నాయి, పర్సనల్ రిలేషన్స్ నాకు అందరితోనే ఉంటుందండి. నేను చిన్నప్పుడు మేము ఒక కవితతో తప్ప, కవిత సంబంధించి చిన్నప్పుడు చదువుతా ఉన్నప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాను, మేము ఉండే క్వార్టర్ పక్కన బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంటుంది పక్కనే. ఇప్పుడున్న కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఎప్పుడు తరచుగా కనబడేవారు, తరచుగా మాట్లాడేవారు, పర్సనల్గా పరిచయం ఉంటుంది. మా కుటుంబంతో కూడా చాలామందితో పరిచయం ఉంటుంది. సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రి, మా ప్రాంతానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు వారు కార్పొరేటర్గా ఉండే మంచి మిత్రుడు. ఈరోజు కేటీఆర్ గారు శాసనసభలో ప్రవేశం అయినప్పుడు నేను మంత్రిగా ఉంటి, పరిచయం ఉంటుంది, స్నేహం ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి. హరీష్ గారు మా జిల్లాకు సంబంధించిన సహచరులు, అంతగా ఎక్కువ పరిచయం లేకుండా పరిచయం ఉంటుంది, స్నేహపూర్వకంగా ఉంటాం. కానీ సిద్ధాంతపరంగా వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లా పాసిబుల్ కావట్లేదు ఇది? ఇప్పుడు మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు, కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా అంటే రాజకీయాలు అంటే ఇక ద్వేషమే, తిట్టుకూడే, దేశము తీసుకునే అయినా కూడా బతికాం కదండి 25 సంవత్సరాలు లేకున్నా కానీ. సో ఆ విధమైన ఒక ప్రయత్నమే జరుగుతుంది. నేను ఈరోజు కూడా అందరికీ కూడా అప్పీల్ చేస్తాం, మనం వ్యక్తిగత దూషణలతోని స్వల్పకాలిక బెనిఫిట్స్ ఉంటాయి తప్ప ఒక రాజకీయ వాతావరణంలో, అంటే రాబోయే కాలంలో రాజకీయంలోకి రావాలి, మనం కూడా రాజకీయంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే యువతరం మంచిగా ఆలోచన చేసే ఈ ప్రొఫెషనల్ ఫీల్డ్ అని ఆలోచన చేసే దృక్పథంతో అందరం కూడా కలిసిపోవాలని చూస్తాం. ఆ ప్రయత్నంలో పోతాం తప్ప ఈరోజు ఉన్నంత మాత్రాన మీరు ఉన్నారు, మీరు దగ్గర మిత్రులంత మాత్రాన మీ టీవీకి సంబంధించి ఏది అడగాలో అది అడిగారు ఇప్పటివరకు. తప్పదు కదా. అంటే సిద్ధాంతపరంగా ఎక్కడ కూడా వెనుకాడేది లేదు, దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. అది మా వ్యక్తిత్వం. దాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. నేను కూడా 100% అని అంటలేదు, తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటాయి మా రాజకీయ ప్రయాణంలో. తప్పు జరిగినప్పుడు ఏ విధంగా సవరణ చేసుకోవాలని ఒక తాపత్రయం